హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మొత్తం మొన్న ఐపీఎల్ ఫైనల్ తర్వాత అసలు వీడియో చేయడానికి అవ్వలేదు నాకండి, కొంచెం వేరే బిజీ పనుల మీద. ఎలా ఉన్నారు అందరూ? మొత్తానికి ఆర్సీబీ కప్పు కొట్టేసింది. ఈ సాలా కప్ నమ్మదు నమ్మదు ఐ థింక్ నమ్మదు. దే హ్యావ్ డన్ ఇట్. మొత్తానికి కొట్టేశారు. 18 ఏళ్ల కళ నెలవేరింది ఆర్సీబీది. మీరు చూస్తుంటే విరాట్ కోహ్లీ బాధ, అతను 18 ఏళ్ళగా ఉన్న బాధ కానీ, విజయ్ మాల్యా వాళ్ళ వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి, సిద్ధార్థ్ మాల్యా వాళ్ళ బాధ కానీ, ఏపీ డివిలర్స్ వచ్చాడు, గెయిల్ వచ్చాడు, వీళ్ళు ముగ్గురు ఉంటేనే ఇదంతా సాధ్యమైంది, ఇక్కడ దాకా వచ్చిందని చెప్పి విరాట్ కోహ్లీ అన్నాడు. చాలా బాగా జరిగింది. ఒకటే బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, బెంగళూరులో వాళ్ళు ఊరేగింపుకి వెళ్ళినప్పుడు ఆ తొక్కిసలాట్లో 11 మంది చనిపోయారు అది ఇది అని అన్నారు. దాంట్లో మీద ట్రోలింగ్స్ అవి జరుగుతున్నాయి. అంత కరెక్ట్ కాదండి. జరుగుతూ ఉంటాయి, అవి తెలియకుండా అవి కావాలని చేయరు కదా ఎవరు కూడా. గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సింది, ఇంకా ఎక్కువ బందోబస్తు పెట్టాల్సింది. చేస్తుంటే జరగపోయి ఉండేది. 50 మెంబర్స్ ఇంజూర్ అయ్యారంట. దీని మీద ట్రోలింగ్స్ అవి చేయడం వాళ్ళకి రెస్పాన్సిబుల్ కాదు కదండి, వాళ్ళు కావాలని చేయరు కదా. క్రికెటర్స్ని ఇబ్బంది పెట్టాలని, క్రికెటర్స్ని లోపల వేయాలని ఓ ట్రోలింగ్స్. హ్యుమానిటీని కాపాడాలి, పంజాబ్ నెగ్గుండుంటే అలాంటి తప్పండి. అవన్నీ కూడా చాలా తప్పుడుగా మాట్లాడుతున్నట్టు. అది ఆర్సీబీ కల నెరవేరింది. అది చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్, అది జరగకుండా ఉండుంటే బాగుండేదని ఎవరైనా అనుకుంటారు. కానీ మొత్తానికి ఆర్సీబీ నెగ్గేశారు ఆల్ ఆఫ్ ది ఎండ్. ఓకే, ఆ టాపిక్ అంతా ఎండ్ చేద్దామండి. విరాట్ కోహ్లీ కల నెరవేరింది. 18th నెంబర్, 18th సీజన్. ఫస్ట్ అనుకున్నట్టుగానే 18th సీజన్ కొట్టేశారు. రజత్ పటిదార్ ఫస్ట్ క్యాప్టెన్ టు విన్ ఐపీఎల్ ట్రోఫీ ఫర్ ఆర్సీబీ. ఒక సబ్స్టిట్యూట్ కింద వచ్చాడంట ఆర్సీబీలోకి, ఎవరో ఇంజూర్ అయితే. అలా వచ్చినోడు క్యాప్టెన్ అయ్యి ఐపీఎల్ ఫస్ట్ నెగ్గడం అనేది అతనికి ఇంకా చరిత్ర, హిస్టరీలో నిలిచిపోతాడు రజత్ పటిదార్. అండ్ వాట్ నెక్స్ట్, ఏమున్నాయి నెక్స్ట్ అనేటప్పటికీ ఇంగ్లాండ్ స్క్వాడ్ని ప్రకటించారు. ఇండియాతో టెస్టులకి ఇంగ్లాండ్ స్క్వాడ్ని ప్రకటించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బెన్ స్టోక్స్ ఇస్ ద క్యాప్టెన్. జో రూట్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బెండన్ కార్స్, చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. 14 మెంబర్ స్క్వాడ్ సెలెక్ట్ చేశారు. దానికంటే ముందు 11th సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ద ఫైనల్, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది. 11th అది లార్డ్స్లో జరుగుతుంది. అదొకటి ముందు ఉంది ఒక మ్యాచ్, చాలా ప్రెస్టీజియస్ మ్యాచ్ అది. నెక్స్ట్ 20th మన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఆ మ్యాచ్ జరుగుతుందండి. అది స్టార్ట్ అవుతుంది. దానికి మన ఆండర్సన్ వర్సెస్ టెండూల్కర్ అని పేరు పెట్టారంట దానికి. ఆండర్సన్ ఈజ్ అ లెజెండ్ కదా, 700 వికెట్స్ తీసిన ప్లేయర్ అతను. సచిన్ టెండూల్కర్ మీకు ఎలాగో తెలుసు, గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్. వాళ్ళిద్దరు పేర్లు పెట్టి నిర్ణయించారంట. నెక్స్ట్ ఆ మ్యాచెస్ ఉంటాయండి. టెస్ట్స్ కూడా డేకి కూడా నేను రివ్యూ చేస్తాను. మీరు ఏం చేయాలో తెలుసా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం వస్తుంది కదండి, చిన్న కిక్ వస్తుంది, చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా చేస్తానండి. నాకు వ్లాగ్స్ ఇష్టం. మంచి వ్లాగ్ ఏంటంటే ఏదైనా టూర్ ప్లాన్ చేయాలని, పెద్ద టూర్ ప్లాన్ చేయాలని ఉంది, అది కూడా చేస్తాను. ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తాను. ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది కూడా. నాకు నేనే ఒక బిగినర్, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అది చెప్తాను. మొత్తం అంతా కూడా ఓకే అయ్యాక అది కూడా మీకు ప్లాన్ చేసినప్పుడు చెప్తాను. నెక్స్ట్ అయితే ఇవి ఉన్నాయండి, చూస్తూ ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ పవన్. మై ఛానల్ నేమ్ ఈజ్ పవన్ ద అచీవర్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.